అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలను శక్తిగా కొలిచే సంప్రదాయం ఒక్క భారత్లోనే ఉందని అన్నారు. ఇంటిని నడిపే మాతృమూర్తి మహిళ అని పొగిడారు. పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా అద్భుతంగా మహిళా మోర్చా నేతలు పనిచేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మహిళలు బాగా పనిచేశారు. దేశ సరిహద్దులో రక్షణ విభాగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక మహిళా పైలట్లు ఇండియాలో ఉన్నారన్నారు. ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ రద్దు చేసిన ప్రభుత్వం మోదీదే అని కిషన్ రెడ్డి తెలిపారు. ఆదేశాలతో బార్డర్ ఏరియాలో విస్తృతంగా పర్యటించారు. అది బంగ్లాదేశ్ బార్డర్ కానీ, పాకిస్తాన్ బార్డర్ కానీ, చైనా బార్డర్ కానీ. ఆ బార్డర్ లో ఒక దగ్గర చూస్తే 50 degrees వేడి ఉంటుంది, మరో దగ్గర చూస్తే మైనస్ లో ఉంటాం మనం చలిలో. మరి అటువంటి ఏరియాలో కూడా ఆడబిడ్డలు భుజాన AK-47 వేసుకొని రాత్రనక పగలనక భారత సరిహద్దులను కాపాడుతున్నటువంటి వ్యక్తులలో ఆడబిడ్డలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మనం చేస్తాం. ఈరోజు విమానాలు అత్యధికమైనటువంటి ఎయిర్ ఫోర్స్ విమానాలు నడిపేటువంటి కార్యక్రమంలో కూడా ఆడబిడ్డలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి పైలట్స్ ఈరోజు మన ఇండియాలో ఉన్నారు. అమెరికాలో డెవలప్డ్ కంట్రీ అయినటువంటి అమెరికాలో కానీ చాలా కీలకమైన నిర్ణయం ఏదైతే ట్రిపుల్ తలాక్. ఈ దేశంలో 12 కోట్ల మంది ఏదైతే ముస్లిం ఆడబిడ్డలు ఉన్నారో ఆడబిడ్డ హక్కులు కాపాడడంలో అనేక ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం వహించారు. మరి ఈరోజు 3 మాటలతో ఇంటి నుంచి బయటికి పంపించి గెంటి వేసేటువంటి సాంప్రదాయము ఈ దేశంలో ఉండేది. ఇస్లామిక్ దేశాలలో కూడా త్రిపుల్ తలాక్ లేదు. ఇస్లాం ఆధారంగా వ్యవహారం నడిపే దేశాలలో కూడా త్రిపుల్ తలాక్ లేదు. సెక్యులర్ కంట్రీ అనేటువంటి మన దేశంలో మరి ఈ దేశం మరోవైపు 2014-2019 తొలి తెలంగాణ ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకుండా పాలన సాగిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎక్కువ మంది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జె కట్టి మండు టెండల్లో మహిళలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లాగానే పాలన చేస్తోందని మండిపడ్డారు. ఫ్రీ బస్ ఇచ్చిన రేవంత్ అందులో తిరుగుతూ మిగిలిన హామీలు అమలు చేసినట్లు ఫీల్ అవ్వమని మహిళలకు చెబుతున్నారన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గతంలో కేసీఆర్ పరిపాలన మనం చూసాం. ఇంతకుముందే ఉదాహరణ చెప్పారు. 5 సంవత్సరాల్లో మహిళా మంత్రులైనటువంటి ప్రభుత్వం నడిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 14-15 నెలలు కావస్తుంది. ఈ ప్రభుత్వం కూడా కేసీఆర్ లోగానే ఈ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ లాగానే పరిపాలన చేస్తా ఉంది. ఈరోజు ఆయన మీకు ఫ్రీ బస్సు ఇచ్చాను, మీరు బస్సులో తిరుగుతూ మీరు నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. త్వరలోనే మోదీ నేతృత్వంలో జనగణన జరగబోతోందని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల పునర్విభజన జరగబోతోందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొన్నారు. ఇప్పుడున్న స్థానాలు ఏ ఒక్క సీటు తగ్గకుండా అసెంబ్లీ, లోక్సభ స్థానాల పునర్విభజన జరుగుతుందని వెల్లడించారు. కావాలని ఇక్కడున్న రేవంత్ సర్కార్, బీఆర్ఎస్, డీఎంకే పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా త్వరలోనే జనాభా సేకరణ, జనగణన జరగబోతాం. జనగణన అయిన తర్వాత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల రీఆర్గనైజేషన్ ప్రారంభమవుతుంది. రీఆర్గనైజేషన్ అయినప్పుడు మహిళల రిజర్వేషన్ కూడా వచ్చే శాసనసభ ఎన్నికలకు ముందే, వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ యొక్క మహిళల రిజర్వేషన్ కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా దేశంలో చట్టం చేయబోతాం. ఇప్పటికే చట్టం అయింది, అమలు జరగబోతాం. కాబట్టి ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క సీట్ను కూడా తగ్గించే ఆలోచన తమకు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కొంతమంది దక్షిణ భారతంలో ఆల్ పార్టీ మీటింగ్ అంటూ హడావుడి చేస్తున్నారన్నారు. జనాభా లెక్కల సేకరణ చేస్తూ నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ స్థానాల్లో ఒక్కటి కూడా వదిలిపెట్టవద్దు, కుటుంబ రాజకీయాలు వద్దు, ఇది మంచి సాంప్రదాయం కాదని కిషన్ రెడ్డి సూచించారు.
రాజ్యాంగం రూపకల్పన చేసినప్పుడే చర్చ వచ్చింది మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ ఉండాలి. కానీ అనేక కారణాల కారణంగా రాజ్యాంగంలో రూపకల్పన చేయలేకపోయారు. ఆ తర్వాత అనేక సార్లు చర్చ జరిగింది. పార్లమెంట్ లో చర్చ జరిగింది, శాసనసభలలో చర్చ జరిగింది, పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఇంట్రడ్యూస్ చేశారు. పేరుకు మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు తప్ప ఆ బిల్లుని ఎక్కడ కూడా పాస్ చేయలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన్ నిర్మాణం చేయడం జరిగింది. నూతన పార్లమెంట్ భవన్ నిర్మాణం చేసిన తర్వాత ఆ న్యూ పార్లమెంట్ హౌస్ లో మొట్టమొదటి చట్టం ఏదంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చేటువంటి మన